గొర్రెల స్కీమ్లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచందర్ అరెస్టు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. ఇప్పటికే 8 మంది అధికారులు అరెస్ట్. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ కుంభకోణం బయటపడింది. ఈ స్కీమ్లో మొత్తం 700 కోట్ల రూపాయలు దారి మళ్లినట్టు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు. ఈ కేసులో రాష్ట్ర పశుగణన అభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ, గొర్రెల మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రామచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ గుండా మరాజు కళ్యాణ్ కుమార్ను కూడా శుక్రవారం అరెస్ట్ చేసిరట. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ఓఎస్డీ గుండా మరాజు కళ్యాణ్ కుమార్ను కూడా అరెస్ట్ చేసిరట. మొత్తం 700 కోట్ల స్కామ్ జరిగిందట ఈ యొక్క గొర్రెల పంపిణీ విషయంలో. అంటే ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించి కొంత డబ్బు వీళ్ళకి ఇచ్చేసి ఇక గొర్రెల పైన గింత ఇన్వెస్ట్ చేసి పక్క రాష్ట్రాల నుంచి ఆడికించలు ఇడికించలు కొనుకొచ్చి ఇక గింత కీరు అని అంటది కదా. ఇక 500 కోట్లు ఇస్తే 250 కోట్లు దోసుకొని 250 కోట్ల గొర్రెలను పంచిపెట్టే విధంగా, అంటే ఇక చచ్చిపోయే గొర్రెలను కొనడో లేకపోతే నాణ్యం లేని గొర్రెలు మంచిగా దిట్టంగా ఉన్న గొర్రెలను కొనమని ఒక 10,000 ఇస్తే వీడేం చెప్తాడు, ఇక రేపు మాపు సత్య గొర్రెను ఒక 5,000 గొర్రెను కొనుక్కొచ్చి అమ్మాడు. గటువంటి కార్యక్రమాలు గటువంటివన్నీ జరిగినాయి. ఆ విధంగా 700 కోట్ల స్కామ్ చేసిరట. రూపాయి 2 రూపాయలు కాదు. ఎవరు ఈ కళ్యాణ్ కుమారు, ఇగో రామచందర్ సరిపోయారు మంచిగా. అట్లా 700 కోట్లు తీన్రి వెలికి దీన్రి. ఇట్లా స్కాములు చేసిన వాళ్ళు నిజంగా అంటే కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిజంగా నష్టం జరిగిన చోట నిజంగా తప్పులు జరిగిన వారిని మీరు పట్టుకొని చూపిస్తే జనాలకు చాలా మంచి జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం పైన కూడా ఒక మంచి నమ్మకం అనేది వస్తుంది. ఈ డబ్బును కేవలం స్కామ్ జరిగిందని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, దోసుకున్న డబ్బును కూడా వెలికి తీసే విధంగా చేయాలి. ఆ రైట్స్ జరుపుతారా లేకపోతే ఇక తన్ని వారిని తోలు ఒలిసి పైసలు ఏడబెట్టినా చెప్పిస్తారా, బినామీలకు ఇచ్చారా చెప్పిస్తారా, షేర్ ఉట్టిగా కేసు పెట్టండి అయిపోయి 700 కోట్ల కంచెలు ఏముంది రాబాయ్, ఒక 5 కోట్లు పెడితే బెయిల్ వచ్చే, జడ్జి సెట్టు లాయర్ సెట్టు, ఇక తర్వాత నువ్వు నేను బయట ఫట్టు, ఇట్లనే ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఆ పైసలు ఉన్న అహంతోనే ఇవాళ జైలుకి వెళ్ళినా కూడా ఇక ఎంట్రుకలాగా తీసేస్తారు. అట్లా ఆ డబ్బు వీళ్ళ వెనకాల ఉంటే డబ్బు మాట్లాడిపిస్తుంది, ఆ డబ్బు చేపిస్తుంది వీళ్ళతోటి పనులన్నీ. ఆ డబ్బును లాక్కుంటే ఈ దొంగ సొమ్మునంతా కూడా బట్టబయలు చేసి ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకుంటే అప్పుడు ఒక్కొక్కడికి బుద్ధి వస్తుంది. మళ్ళీ తప్పులు చేయాలన్నా కూడా ఒక వణుకు వస్తుంది. ఇక చూడండి, రైతులతో కలిసి మంత్రి ఉత్తమ్కు వినతి పత్రం ఇస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే B6 ఓనర్ వెంకటస్వామి. గోదావరి కరకట్టల నిర్మాణానికి మొత్తం 200 కోట్లు రిలీజ్ చేస్తారట. ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం మంత్రి ఉత్తమన్న. చెన్నూరు ఎమ్మెల్యే వివేక ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులు. పేపర్ ఆయనదే, వార్త ఆయనదే వేసుకున్నాడు. ఇక చూడాలి మొత్తం ఎంత. ఈ గోదావరి కరకట్టల నిర్మాణానికట 200 కోట్లు ఇస్తారట, అందజేస్తారట, ఇక రిలీజ్ చేస్తారట. ఇక మరి చేస్తారా, ఇది ఒక మాట హామీ ఇచ్చిండ్రు. ఇక చూద్దాం మరి దీనిపైన కూడా మళ్ళీ సందర్భం వస్తుంది. గోదావరి కరకట్ట గురించి వెళ్ళి సందర్భం వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేద్దాం. ఇవ్వకపోతే ఏమైనా 200 కోట్లు అందాం, ఇస్తే ఇచ్చిర్రని శభాష అందాం. ఆ 2 పనులు ఎట్లా చేస్తే అట్లా మనం కూడా చేద్దాం. మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అధ్యయనానికి వెళ్లిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు. త్వరలో రాష్ట్ర సర్కారుకు ఆఫీసర్ల రిపోర్టు. పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్లైన్స్ ఖరారు. 2019లో మొత్తం 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర. 2019లో 2 లక్షల క్రాప్ లోన్లు మాఫీ చేసిన మహారాష్ట్ర. మన రాష్ట్రంలో కూడా గదే 2 లక్షల క్రాప్ లోన్లు ఉన్నాయి కనుక వాటిని కూడా సాధ్యపడుతుంది. కాకపోతే వాళ్ళు ఏ విధంగా చేసిరు, ఎట్లా చర్యలు తీసుకున్నారని చూసి వాళ్ళను అనుసరించి మనం కూడా చేయాలనే యోచనలో ఇక రాష్ట్ర సర్కారు ఉందట. ఇక చూద్దాం. 15 ఆగస్టు కల్లా రైతుల క్రాప్ లోన్లు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానాలకు అధ్యయనం చేస్తున్నారు. 2019లో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి 2 లక్షల లోపు రూపాయలు 20,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందట. 20,000 కోట్ల పంట రుణాలు. కానీ ఇక్కడ 40,000 కోట్లు ఉన్నది కానీ కథ పెద్దగా అయితే అంటుందిగా. ఏం చేస్తారో చూడాలి మరి. బర్త్డే ఉన్నట్టుగా వెళ్ళిది. జనం గుండెల్లో నిలిచిన నేతలు, మన ప్రియతమ నాయకులు, మునుగోడు శాసనసభ్యులు, నగరేకల్ శాసనసభ్యులు బర్త్డే ఉన్నట్టుంది వీళ్ళిద్దరు ఒకటేసారి. వేముల వీరేశం అనేది రాజగోపాల్ రెడ్డిది. అందుకే ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు. ఒకటే నాడు పుట్టినాం, ఇద్దరం ఒకటే పార్టీలు ఉండాలని పోయిరేమో. బీఆర్ఎస్ నుంచి అని బీజేపీ నుంచి. ఉడుకుతున్న రాష్ట్రం.
2 జిల్లాల్లో 47 డిగ్రీలు ఉందట, 9 జిల్లాల్లో 46 డిగ్రీలు, 5 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదు. అధికంగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల్లో 47 డిగ్రీలు ఉంది. ఈ నెల 3వసారి 47 డిగ్రీల మార్కు టచ్ అయిందట. మొత్తం ఈ మంత్ మొత్తంలో 3rd టైం ఇది ఈ 47 డిగ్రీస్ టచ్ అవ్వడం. రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 7 మృతి. ఇయాట నుంచి వర్షాలు వాతావరణ శాఖ. ఇక నిన్న మొన్న అంతే ఎండలు కొట్టినాయి కానీ జరిగే వానలు పడే సూచన ఉంది. వాతావరణం కూడా జర అనుకూలంగానే ఉన్నది. మరి వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఉత్తర భారతాన్ని కుదిపేస్తున్న హీట్ వేవ్స్, 2 రోజుల్లో 54 మంది మృతి. బీహార్లో 32 మంది మృత్యువాత. ఎండ దెబ్బ తాళలేక పిట్టల్లా రాలుతున్న జనం. నాగపూర్లో 56 డిగ్రీల సెల్సియస్ నమోదు. దేశవ్యాప్తంగా యావరేజ్ టెంపరేచర్ 45 డిగ్రీస్. జర ఎండ ఎక్కువ కొడుతున్న టైంలో బయట తిరగకపోతే బాగుంటుంది. ఎందుకు మళ్ళీ ఆ వడదెబ్బలు తగిలి ఇబ్బందులు అవుతాయి. ఇక అత్యవసర పనులు ఉంటే కానీ పోకుండా జర ఉంటే బాగుంటుంది. ఏదో పెద్దగానే ఇచ్చిరుగా. మా ఊళ్ళో రేవుల్లా మట్టిపోతిళ్ళల్లా తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు. మా ఊళ్ళో రేవుల్లా మట్టిపోతిళ్ళల్లా తొవ్వ పువ్వుల తీరు అమరులు ఉంటారట. మంచి కోట ఒకటి వేసిరుగా. ఉత్తుంగ తరంగమైన ఉద్యమించిన సుదీర్ఘ పోరాటాన్ని విజయ తీరం చేర్చినాం. 6 దశాబ్దాల దోపిడీ వివక్షలపై అలుపెరగని సమరం. గులాబీ బావుట నీడలో కేసీఆర్ నాయకత్వమే చుక్కనిగా గమ్యాన్ని ముద్దాడిన ఉద్విగ్న సమయం. బీఆర్ఎస్ సమర్థ పరిపాలనలో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా రూపుదిద్దిన ప్రగతి ప్రస్థానం. ఇంక చూడాలి, వీళ్ళది కొంచెం యాడ్ వేసుకున్నారు కానీ ఇక మంచిగానే కేసీఆర్ బాపు డప్పు కొడుతుంది నమస్తే తెలంగాణ కదా. ఈడ వీళ్ళ వివరాలు ఇచ్చారు. ఇక జూన్ 1 తారీఖు శనివారం సాయంత్రం 7 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ ఉంటుందట. ట్యాంక్ బండ్ కాడ గన్ పార్కు అమరవీరుల స్తూపం నుంచి వెళ్ళి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఇవాళ ఎన్ని గంటలకు? సాయంత్రం 7 గంటలకు మొదలవుతుందట. గన్ పార్క్ నుంచి వెళ్ళి అమరవీరుల స్తూపం దాకా పోతారట ట్యాంక్ బండ్ కాడ.